సాయంత్రానికి ఏదైనా ఖాళీ అయ్యి ఒక సరదాగా కూర్చొని నలుగురు మాట్లాడుకుందాం అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరు సార్ ఇండస్ట్రీలో అంటే తారక్ అంటారు. ఓకే, ఆయనకున్న బిజీలు కలుస్తున్నారు మీరు? లేదు, ఈ మధ్యన తక్కువ. అంటే తన బిజీ తనకుంది. ఇప్పుడు వార్ 2లో ఉన్నాడు, ముంబై వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తున్నాడు, ఎప్పుడు ఉంటున్నాడు ఎప్పుడు వెళ్ళిపోతున్నాడో తెలియదు, ఎప్పుడు జపాన్ వెళ్తున్నాడో తెలియదు. సో ఇవన్నీ తెలియదు. సో ఒక 5-6 నెలల క్రితం కలిసారా? 5-6 months బ్యాక్ కలిసాం అంతే. ఒకరోజు స్పెండ్ చేసాం అంతే. మళ్ళీ ఎప్పుడు ఆయన పిలిచి ఫ్రెండ్స్తో అందరితో తను ఖాళీ ఉన్నప్పుడు, ఖాళీ లేనప్పుడు ఏం చేస్తాడు? బిజీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? వండి పెడతారా ఏంది? ఆ రోజు వండి పెట్టాడు. ఆ రోజు బిర్యానీ. ఆ రోజు మటన్ బిర్యానీ ఫుల్. ఓకే, మీకు అదే ఇష్టమా, ఆయనకి అదే ఇష్టమా? నాకు అది ఇష్టం. ఓకే, అందరికి కూడా తనకి ఆ రోజు ఎందుకో మరి అదే చేసి పెట్టాడు. ఓకే, మీరు అసలు ఏం తింటారు అసలు యాక్చువల్గా? మీ ఇష్టమైన ఫుడ్లు ఏంటి సార్? స్వీట్సా లేకపోతే నాన్ వెజా? నాన్ వెజ్ పర్టికులర్గా అది ఇష్టమని కాదు, అందులో నాన్ వెజ్లో పీతలు బాగా ఇష్టం. ఓకే, సీ ఫుడ్లో పీతలు. ఓకే, నాన్ వెజ్లో ఈ మటన్ ఇష్టం. ఓకే, ఉన్నాయి ఇష్టంగా తినేవి ఉన్నాయి కొన్ని. బొమ్మిడీలు బాగా ఇష్టం. ఓహో, బొమ్మిడీలు పులుసు. ఓకే, నోరు ఊరుతుంది మీరు అనవసరంగా గుర్తు చేసి. నాకు మళ్ళీ ఇప్పుడు తగ్గాను అని మళ్ళీ ఇప్పుడు వెళ్ళేటప్పుడే ఆర్డర్ చేసుకుంటూ వెళ్తానేమో. ఎక్కడ ఏది ఉంది చాలా రోజులు తినకుండా ఆగాను. బొమ్మిడాలకి ఏం పెరగలేండి వెయిట్. అది కరెక్టే, ఫిష్కి ఏమీ ప్రాబ్లం ఉండదు. అదే, కాకపోతే క్రాబ్స్కి అవకాశం ఉంది. అవునా? ఓకే, ప్రాన్స్కి బాగా అవకాశం ఉంది. ఓహో, సో అయితే ఈ ఫుడ్ బాగా తింటాను. మిగతా వెజ్ టేస్టీగా ఉందంటే బాగా లాగేస్తాను. స్మోకింగ్ అలవాట్లేదు కదా మనకి? నాకు ఉంది. ఉందే? ఓ, ఓకే ఓకే, నేను ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని. ఉంది. అది జనంలో కాల్చడం మానేసాం. ఎందుకంటే ఎక్కడ ఏం ప్రాబ్లం అవుతుందో ఏమవుతుందో, ఎక్కడ ఏ ఫోటో తీసి ఇలా అని చెప్పేసి పబ్లిక్ ప్లేస్లు ఇంకోటి తెలియదు కదా. ఎక్కడ మనం ప్రైవేట్ ప్లేస్లో ఉన్న ఫోటో ఏదైనా తీసి ఇంకోటి పబ్లిక్ ప్లేస్లు అంటే అది ఇబ్బంది అవుతుంది ఆర్టిస్ట్కి. అలాంటివన్నీ అందుకని బంద్ చేస్తారు. ఓకే, మనకి పబ్బులు ఏం అలవాట్లేవు కదా అసలు. మనకి తెలియదు అది. 1-2 సార్లు మాత్రం వెళ్ళాం. అది కూడా ఏంటంటే మా CCL ఆ టైంలో తరుణ్ బర్త్డే పార్టీ ఉన్నప్పుడు ఒకసారి ఇక్కడ అదేమంటారు, ఓకే, కాదు నాగార్జున గారిది ఇది వరకు ఉండేది. ఓకే ఓకే, ఎన్కన్వెన్షన్ కాదు ఇక్కడ బంజారా హిల్స్లో ఉండేది కదా. ఓకే ఓకే, నాగార్జున గారిది. ఓకే, రోడ్డు మీదే ఉండేది కదా. అది ఎప్పుడు లాంగ్ బ్యాక్. కాదు, చాలా లాంగ్ బ్యాక్. అప్పట్లో అక్కడికి వెళ్ళారు. ఒకసారి వెళ్ళాము, తెలియక చెప్పులు వేసుకొని వెళ్ళాను పబ్బులోకి. రానివ్వలేదా? అంటే ఇంకా తరుణే కాబట్టి చెప్పులు వేసుకొని వస్తాడు ఎవడైనా రాజీవ్, సర్లే రా అని చెప్పేసి లోపలికి. అలా అంత ఏమంటారు, ఈ మధ్యన ఏదో జీవి గారి ఇంటర్వ్యూలో తెలిసింది, నిబ్బి అంటారు కదా. అవునా? నిబ్బా అంటే మబ్బు అని. అలా అంత నిబ్బా నేను. సో అలాగే పబ్బులో 1-2 సార్లు అంతే, మనకు తెలియదు. ఇంకొకటి సార్, మనకి ఈ కల్చరు ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో. పిల్లలకు కూడా ఎక్కువ కంట్రోల్ ఉండాలి, అబ్జర్వేషన్ ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. పిల్లలు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి, ఇవన్నీ కూడా. అవన్నీ కేరింగ్ ఎవరు, మీరే సుమగారా? ఇద్దరం. కాకపోతే ఎక్కువ శాతం సుమగారేనా? ఎందుకంటే ఉండకపోతే అందరికీ ఉండాలని, ప్రతి తల్లిదండ్రులకు ఉండాలి. మా ఇంట్లో అయితే మేము ఇద్దరం. అవును, ఎందుకంటే తనకి ఏదో ఇబ్బంది అయినప్పుడు నువ్వు చెప్పంటుంది, నాకు నేను చెప్పడానికి ఇబ్బంది అయినప్పుడు నువ్వు చెప్పంటాను. భయపడతారా? ఎవరు ఎక్కువ భయపడతారా పిల్లలు? ఎవరు భయపడరు. భయపడాలని అనుకోవట్లేదు, చెప్తే వింటానికి. అది నువ్వేదో నీ చెప్పిన వెంటనే నేను నాన్న వచ్చాడు అన్న వెంటనే భయపడిపోయి అయ్యమ్మో మా నాన్న వచ్చాడు గదగదో అలా అక్కర్లేదు. బట్ చెప్పినప్పుడు అర్థం చేసుకునేలాగా ఉంటే చాలు. పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి. అంటే ఇప్పుడు 25 years అంటే మాటలు కాదు. అలాగే 19 years ఓల్డ్ అంటే ఆడపిల్ల అంటే మాటలు కాదు. వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళ పరిధిలో వాళ్ళు అర్థం చేసుకోగలరు. అలా అని చెప్పేసి వాళ్ళకి ప్రపంచం అంతా తెలుసా అంటే తెలియదు, ఇంపాసిబుల్. మనం రోజు ప్రతిదీ నేర్చుకునేదే. 30 ఏళ్ళు వచ్చేంత వరకు బయట ప్రపంచం తెలియదు పిల్లలకి. వాళ్ళు అప్పటికీ పిల్లలే. ఇంకా బయట
ఈ చిన్నతనం నుంచి బయటే ఉన్నారనుకోండి 21 నుంచి దక్కాముక్కి అది వేరు. అవును, వాళ్ళకి 21 నుంచే తెలిసిపోతుంది ఏజ్. ఎస్ 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 ఎప్పుడైతే ఫాదర్ మదర్ అందరితో ఉంటాం వాళ్ళకి 30 ఏళ్ళు వచ్చినా కానీ తెలియదు. ఎస్. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం కూడా తెలియదు. నాకు తెలియదు, నిజంగా తెలియదు. నాకు 30 ఆల్మోస్ట్ ఆల్ 28-29 ఇయర్స్ వచ్చేంత వరకు నాకు బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో కూడా తెలియదు. ఓ, ఎందుకంటే అన్నీ మా నాన్న చూసుకునేవాడు. ఓకే ఓకే. ఓహో ఇలా ఓపెన్ చేసేవాళ్ళ, ఓహో అప్పట్లో రాసేవాళ్ళం కదా రిసిప్ట్, అవును. ఓ ఇలా రాయాలా, అది కూడా తెలిసేది కాదు. ఓ, ఓకే. సూపర్లేండి. ఎంతమంది సార్, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఉంది ఇప్పుడు మీ దగ్గర? అంటే ఉంటారు, తన స్టాఫ్ ఉంటారు, నా స్టాఫ్ ఉంటారు. ఇప్పుడు రోషన్ స్టాఫ్ వచ్చేసారు. మొత్తం 30-40 మంది ఈజీగా? అంత 30-40 మంది కాదు, దగ్గర దగ్గర ఒక 20-25. ఎస్. ఆ కుటుంబంలో బతుకుతున్నాయిగా. సూపర్గా అంతమందికి.